ఒక గ్రామంలో లక్ష్మయ్య అనే రైతు నివసించేవాడు. అతను చాలా కష్టపడి పనిచేసే వ్యక్తి. అతనికి పెద్ద ఆస్తి, సొమ్ము లేకపోయినా తను చాలా సంతోషంగా ఉండేవాడు. కాని గ్రామస్తులు అతన్ని కేవలం గుడిసెలో ఉంటాడు కాబట్టి బీదవాడని భావించేవారు. ఒకరోజు గ్రామానికి ఆ ఊరికి చెందిన వ్యక్తులు కలిసి వచ్చి లక్ష్మయ్యను కలుసుకున్నారు. నీవు ఎందుకు సుఖవంతమైన జీవితాన్ని గడపట్లేదు? పెద్ద ఇల్లు, భోగభాగ్యాలు ఉండి సంతోషంగా బతకవచ్చు కదా. అని అడిగారు. లక్ష్మయ్య నవ్వుతూ వారితో చెప్పాడు. నాకు ఆనందం, శాంతి అంటే ఇవే. నేను చేసుకుంటున్న పనిలో సంతృప్తిని పొందుతున్నాను. నా కష్టం, నిష్ఠ నా ఆనందానికి మూలం. ఇంటి సైజుతో సంతోషం పెరగదు. అతని మాటలు విని గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. వారికి అర్థమైంది, సంపద అంటే కేవలం ధనం కాదని, నిజమైన ఆనందం మనం చేస్తున్న పనిలో, మన నిబద్ధతలో ఉండాలని. నీతి, ఆనందం మన హృదయంలో ఉంటుంది. అది భౌతిక ఆస్తుల